కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు హెచ్చరికలు చేశారు. పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని, కలెక్టర్లైనా మంత్రులైనా అవసరం అయితే వ్యాపారవేత్తల దగ్గరకు వెళ్లాలని తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా గత ప్రభుత్వం సెటిల్మెంట్లు చేయడంతో క్రెడిబిలిటీ పోయింది అన్నారు సీఎం. పరిశ్రమల విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. Technology povalni. They are coming with investment. There, CRDA, all of you has to be proactive. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉన్న దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్టులు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్ని కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్.